జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు చూస్తున్నాం, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వముగా ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలుగా చేయలేని పనులన్నీ కూడా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కలిసి కూడా వాళ్ళ యొక్క బృందంతో మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి కూడా ఎవరు కూడా మంత్రివర్గ సహచరుల్లా కాకుండా ఒక సామాన్య కార్యకర్తలాగా ఈరోజు మన కాంగ్రెస్ నాయకులు వర్క్ చేస్తూ ఉన్నారు. దీన్ని చూస్తే ఇంతకుముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా హామీలు ఇచ్చుకుంటూ జరిగింది. కానీ ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి హామీలని నిలబెట్టుకుంటూ ముందుకు సాగటం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫ్రీ బస్సు ఇవ్వటం కానీ, లేదా దేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన రైతు రుణమాఫీ, ఇది ఒక పండగ వాతావరణంలో జరగడం జరిగింది. ఈ రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పినప్పుడు హరీష్ రావు గారు ముందుకొచ్చి, ఈ రైతు రుణమాఫీ మీరు చేయలేరు, మీరు కనుక రైతు రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తాము ఎమ్మెల్యే పదవికి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, హరీష్ రావు గారు మీరు ఈరోజు రాజీనామాని స్పీకర్ గారికి సమర్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే మీరు చేయలేదు, చేసిన మంచి పనులు కూడా మీరు చూడకుండా అది ఇది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు కొంతమంది మా మైనపల్లి హనుమంతరావు గారి టీము ఏదైతే ఒక బ్యానర్ రూపంలో కానీ, ఒక పోస్టర్ రూపంలో కానీ హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయాలని చేసిన మేము వాగ్దానం నిలబెట్టుకున్న తర్వాత మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మీరు వాటిని చూసి రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్తున్నారు. ఈరోజు ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాం, జూలైలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. జూలై 15వ తారీఖు వరకు ఏదైతే ₹1,00,000 రుణమాఫీ ఉన్నాయో ₹1,00,000 చెల్లిస్తామని చెప్పి ఒకేసారి 15వ తారీఖు లోపు ₹1,00,000 ఉన్న రుణమాఫీని చేయడం జరిగింది. అదేవిధంగా 1,50,000 ఉన్న రైతు రుణమాఫీని జూలై 31 రోజు వరకు చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు నెలలో ఏదైతే 2 లక్షల వరకు ఏదైతే మేము మా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది, చెప్పిన విధంగానే ఈ ₹2,00,000 రుణమాఫీ ఇప్పుడు చేస్తూనే ఉన్నాం, అయిపోయింది కూడా. కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హరీష్ గారిని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు రాజీనామా సమర్పించాలి. ఏదైతే అమరవీరుల స్తూపం ముందు మీరు రాజీనామా సమర్పిస్తామని చెప్తున్నారు, కానీ ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా వచ్చి రాజీనామాని సమర్పించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలు అన్నిటికి కూడా మీరు సపోర్ట్ చేయాలని చేస్తున్నాం. ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ అందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా రేషన్ కార్డుల విషయానికి వస్తే క్లియర్గా గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేసిన దాఖలు లేవు. కానీ ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ చేసిన రేషన్ కార్డులే తప్ప గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా మీరు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్గా చెప్పడం జరిగింది రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి. అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి ఎవరికైతే అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఏదైతే వాగ్దానాలు చేసిన వాగ్దానాలే కాకుండా చేయనివి కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఏవైతే కావాల్సిన అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ చూడలేక గత 10 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక మేము చేస్తున్న అన్నిటికి కూడా మీరు అడ్డుపొలను పెట్టడం జరుగుతుంది. ఖబర్దార్ హరీష్ రావు గారు, ముందే చెప్తున్నాం, మీరు బేషరతుగా వచ్చి రాజీనామా సమర్పించండి. లేనిచో మీకు దగ్గరలోనే మీ బీఆర్ఎస్ కార్యకర్తలే మీకు తిరగబడి మేము చేస్తున్న మంచి పనులను చూసి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రేపు మీ బీఆర్ఎస్ కార్యకర్తలే మిమ్మల్ని అడ్డుకునే విధంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి మంచి పనులకి సహకరించాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.